మార్కాపురంలో మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో కోరిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి. ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురంలో ఒక మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా కోరారు. రైతు సాధక బాధలు తెలిసిన మార్కాపురం శాసనసభ్యులు పూర్తిగా రైతు సాధక బాధలు తెలిసిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేస్తున్నారని, దీనివల్ల దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డుకు రైతులు తమ మిర్చి పంట ఉత్పత్తిని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, తద్వారా రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు, పనిభారం పెరిగి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ఒక మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేస్తే అన్ని రకాల ఖర్చులు తగ్గి రైతులు లాభపడతారని అన్నారు. రైతుల ఇబ్బందులు తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంత రైతుల ఇబ్బందులు తెలుసుకొని త్వరలోనే ఒక మినీ మిర్చి యార్డ్ మార్కాపురంకు మంజూరు చేయాలని కోరారు. దీనితో పశ్చిమ ప్రకాశం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతం నుంచి అక్కడికి పోయేదానికి డిస్టెన్స్ అవుతుంది అధ్యక్ష. ఆ డిస్టెన్స్కు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ విపరీతంగా వస్తూ ఉన్నాయి, పోతే ఖర్చులు వస్తూ ఉన్నాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, రకరకాల సమస్యలతో మా ప్రాంత రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి దయ ఉంచి నేను పెద్దలు మన అచ్చెన్నాయుడు గారి మంత్రి గారిని దృష్టికి తీసుకుపోతా ఉన్నాను అధ్యక్ష. మా ప్రాంతంలో ఒక మినీ మిర్చి యార్డ్ అనేది మా ప్రాంతానికి ఇచ్చే మాట అయితే మా డివిజన్ ప్రాంతంలో రైతుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మా రైతాంగం మీకు జీవితాంతం, మా ప్రాంత రైతులు మీకు రుణపడి ఉంటారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. బండారు శ్రావణి గారు.